శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా ప్లెజెంట్గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు, ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు లైఫ్ సాఫీగా సాగిపోయింది. కరోనా టైంలో అప్పుడు అందరికి అర్థమైంది ఇమ్యూనిటీ లేదు మన బాడీలో అని చెప్పేసి. సో ఇమ్యూనిటీని పెంచుకుందామని చెప్పి ఎన్ని రకాల కషాయాలు తాగారో మార్నింగ్ లేచి లెక్కే లేదు అసలు. యూట్యూబ్ లో వీడియోలు చూస్తే మాత్రం ఎన్ని కోకొల్లలు ఉంటాయి. సో అన్ని కషాయాలు కాదు, కానీ ఇప్పుడైతే మళ్ళీ అందరూ మర్చిపోయారు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. బట్ రెగ్యులర్ గా మనము న్యాచురల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయా? అద్భుతమైన మందులు ఉన్నాయమ్మా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరూ కషాయాలు తాగటమే కాదమ్మా. ఒక అపర కోటీశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో ఒక 100 కోట్ల క్యాష్ ఉంది. అంత క్రితం రోజు వరకు డ్రైవర్లు ఉన్నారు, కుక్కులు ఉన్నారు, క్లీన్ చేసి వాళ్ళు ఉన్నారు, నౌకర్లు, చాకర్లు. చెయ్యి ఇలా అంటే కూడా చెయ్యి అతను మోయక్కలు లేకుండా మోసే మనుషులు ఉన్న వాళ్ళకి కూడా మందు లేదు, పబ్బు లేదు, పిజ్జా లేదు, బర్గర్ లేదు, వంటోడు లేడు, డ్రైవర్ లేడు, డాక్టర్ లేడు, మందులు లేవు. ఒకవేళ కరోనా వచ్చిందని డౌట్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కన్న తల్లి కానీ, కన్న కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, భార్య కూడా వెళ్ళి ఆయన్ని చూస్తే మనం కూడా చచ్చిపోతామేమని చూడడం కూడా లేదు. ఇన్ని కోట్లుండి ఎన్నో కళలు కన్న ఆ మనిషి అతను చనిపోతే శ్మశానానికి తీసుకెళ్ళి కప్పెట్టారా, కాల్చారా, కాలుకు తాడు కట్టి తీసుకెళ్ళారా, లేకపోతే ఒక దేంట్లో ఒక మూట కింద కట్టి పట్టుకెళ్ళారా, ఇటువంటి ఎన్నో జరిగినాయి. అప్పుడు ఓహో, జీవితంలో డబ్బు ఒకటే ప్రధానం కాదు, డబ్బు చేయలేని ఇలాంటి ఆపదలు కూడా మనుషులకు వస్తాయి అనేది చాలా మంది తెలుసుకున్నారు. అందుచేత అటువంటి ఆపదలు వచ్చినప్పుడు కూడా కరోనా అనేది భయం వల్ల చనిపోయిన కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దాన్ని అంత ఓవర్ పబ్లిసిటీ చేయడం వల్ల, అది వస్తే ఇంక బతకరు అన్నట్టుగా చెప్పడం వల్ల అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ వచ్చినప్పుడు ఇంక నేను బతకను అనుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మనిషికి కళ్ళుకి గంతలు కట్టి 2 సూదితోటి పొడిచి నిన్ను పాము కరిచింది అన్నారు. ఆ మనిషికి కళ్ళు గంతలు ఇప్పిన తర్వాత కూడా నన్ను పాము కరిచేసిందని నొరగలు కక్కుని చచ్చిపోయాడు. అక్కడ పాము కరవలేదు, భ్రమతోటి. అంటే మన మనస్సు బ్రెయిన్కి అంత లింక్ ఉంటుందమ్మ శరీరానికి. అది నిజంగా జరిగిపోయిందని భ్రమతోటి అతను చనిపోయాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత ప్రమాదంగా ఆ పబ్లిసిటీ అనేది, చనిపోతారు వస్తే ఇంక బతకరు అనేది, ఎంతమంది చనిపోయి ఉంటారు. కానీ ఇక్కడ సపోజ్ ఇది శాఖాపూర్ అమ్మ, జహీరాబాద్ పక్కన ఉంది. మా విలేజ్లో ఒక 2000 మంది ఉంటారు. మా బార్డర్లో హుగ్గెల్లి అని ఉంది, అక్కడి నుంచి పని వాళ్ళు వస్తారు. బాబానగర్ అని ఉంది, అక్కడి నుంచి వస్తారు. ఒక 20-30 మంది పని వాళ్ళతో కలిసి రోజు నేను పని చేసుకున్నానమ్మా ఇక్కడ. ఆ విలేజ్లో 2000 మందిలో ఒక 5-6 కేసులు కూడా లేవు, చనిపోయినాడు అక్కడ కూడా లేడు. అదే సిటీలో ఉందనుకో అమ్మ, మోర్ దెన్ 30% ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకు ఇక్కడ రాలేదు? బికాజ్ వీళ్ళు ఎండలో తిరగటం, వీళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుండి మంచి ఆక్సిజన్లో తిరిగారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ చనిపోయిన కేసులు అనేది అతి మినిమం అమ్మ. ఎనీ పల్లెటూరు అందులో ఇటువంటి మంచి వాతావరణం, గాలి, ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అతి తక్కువ కేసులతోటి బయటపడ్డారు. చనిపోయిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కూడా లేరు. ఆక్సిజన్ కూడా అసలు ఇక్కడ అది కారణం అనమాట. కానీ మన సిటీలో ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకుంటే తప్ప మనం అనేక వ్యాధులు బారిన పడకుండా ఉండాలి అంటే మనం ప్రతి నిమిషం కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నామా. కొన్ని లక్షల వాహనాలు తిరగడం వల్ల ఈ రిలీజ్ చేసిన కార్బన్ ఏదైతే ఉందో అది మన లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల సిటీలో ఉన్న లంగ్ ఓపెన్ చేస్తే దాంట్లోంచి ఇలా నల్లగా మడ్డి కారుతున్నాం. అదే పల్లెటూరులో ఉన్నవాడైతే ఆరోగ్యంగా ఉంటాడు. ఈ గాలి, ఈ వాతావరణం, ఈ నీరు అన్ని వల్ల అన్నమాట. అటువంటి సిటీలో ఉన్నవాళ్ళు ఆ ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండాని, కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, ఇమ్యూనిటీ పెరగాలి అంటే ధాతు వృద్ధికర లేహ్యం అమ్మ. ఇది హెర్బా పవర్ లేహ్యం. 2 రకాలమ్మ. ఈ ధాతు వృద్ధికర లేహ్యం అనేది మీరు ఈ లేహ్యం రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 3 పీనట్ సైజ్ నుంచి 4 పీనట్ సైజ్ నోట్లో వేసుకుని చక్కగా తీగా ఉంటుందమ్మా. నవ్వులుతా
ఒక కప్పు ఆవు పాలు తాగాలి. ఓకే. దేశీ ఆవు పాలు మాత్రమే ఆవు పాలు. తాగితే మీరు నిద్ర పట్టని వాళ్ళకి 4 రోజుల్లో నిద్ర స్టార్ట్ అవుతుంది. చక్కగా నిద్రపోతారు. అలాగే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. విపరీతమైన శక్తినిస్తుంది. 14 డేస్ వరకు పెద్ద కనపడదు. ఎంతోమంది దీన్ని జిమ్‌కి వెళ్ళే వాళ్ళు ఒక ప్రోటీన్ కింద తీసుకుంటున్నారమ్మా. వే ప్రోటీన్ తినే బదులు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చాలామంది దీన్ని బాడీ బిల్డ్ చేయటం కోసం, మజిల్ డెవలప్మెంట్కి, బ్రెయిన్లో శక్తి పెంచడానికి, కంటి చూపు కూడా పెరుగుతుందమ్మా. ఇది తిన్న తర్వాత కళ్ళజోడు తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ తగ్గుతుందని నేను చెప్పలేను. నాకు 55 ఆ సంవత్సరంలో నాకు -+0.5 ఉందని కళ్ళజోడు ఇచ్చారు. అది కూడా మా అల్లుడు అవుతారు ఆయన డాక్టర్ గారు బలవంతాన్ని టెస్ట్ చేసి ఇచ్చారు. అరే నేను ఇంత ఆయుర్వేదంలో ఇంత నాలెడ్జ్ ఉండి నేను కళ్ళజోడు వాడడం ఏంటని అప్పుడు ఇది చేశాను. ఇది ఒక నెల్లాళ్ళు తిరిగిన తర్వాత అలవాట్లేదు కదా, కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది. పడిపోతే అన్నీ బాగానే కనపడుతున్నాయి. ఓకే, ఆ మందు పనిచేసింది అని. అందరికీ పనిచేయాలని లేదమ్మా అలా అని. అప్పటి నుంచి కళ్ళజోడు తీసానమ్మా. నాకు ఇప్పుడు 72. ఇంతవరకు నేను కళ్ళజోడు పెట్టుకోలేదు. 72 వితౌట్ ఐసైట్. అది క్రేజీ. అటువంటి అద్భుతమైన ఈ లేహ్యం అమ్మ ఇది. మానవుడి శరీరంలో వయసు పెరగకుండా ఉండాలి, వయసు నిలకడగా ఉండాలి. అట్లీస్ట్ చనిపోవడం అనేది ఎప్పుడైనా తప్పదమ్మా. ఆరోగ్యకరంగా టక్కుమని చనిపోతే అంతకంటే అదృష్టవంతులు ఎవరో ఉండరు. అటువంటి శక్తినిచ్చి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ధాతువులు పెరగటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా శరీరంలో. ధాతువులు అంటే మినరల్స్. ఆ మినరల్స్ని పెంచి మీకు ఎప్పుడు యవ్వనాన్ని ఇస్తా, మీరు ఆరోగ్యంగా ఉండి శక్తివంతంగా ఉండటానికి ఒక అద్భుతమైన లేహ్యం అండి. ఇది హెర్బా పవర్ అమ్మ. సేమ్ అన్ని పనులు అన్ని గుణాలు ఎక్కువలే, కానీ ఒక నిద్రకు మట్టుకు ఇది పనిచేయదండి. అదైతే మట్టుకి నిద్రకు కూడా. ఇవాళ నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళు 100కి 30 మంది 40 మంది ఉన్నారమ్మా. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి, టెన్షన్స్ అవనివ్వండి, లేకపోతే ఆరోగ్యం సరిలేక అవనివ్వండి, నిద్రని కోల్పోయిన వాళ్ళు అనేక పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందండి. నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే రోజు నిద్ర పట్టడానికి మంచి మందు ఉంటే ఇవ్వండి, మంచి మందు ఉంటే ఇవ్వండి. ఇవాళ ఒక 5 mg నుంచి 10 mg 20 mg ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు నిద్ర బిళ్ళ వేసుకుని పడుకునే వాళ్ళ సంఖ్య మినిమం 30% ఉంటున్నాం. అటువంటి వాళ్ళకి మానసిక శారీరక శక్తిని పెంచి చక్కని రిలాక్స్ బ్రహ్మాండంగా నిద్రపోతారనమాట. అటువంటి మందు ఈ ధాతు వృద్ధికర లేహ్యం అండి. ఓకే సార్, ఏమేమి యూజ్ చేశారు సార్? ఏమేమి ప్లాన్స్ యూజ్ చేశారు దీనికి? ఈ ధాతు వృద్ధికర హెర్బా పవర్ ఈ 2 లేహ్యాల్లోని కూడా శిలాజిత్ ఉంటుందమ్మా, అశ్వగంధం ఉంటుంది, శతావరి, దోలగొండి, గోక్షుర, ఆమ్ల, మినువులు, చక్కెర. అంటే ఈ షుగర్ పేషెంట్ల కోసం ఏం చేసామంటేనమ్మా, ఇక్కడ షుగర్ ఫ్రీ, షుగర్ 2 రకాలు చేసాం. షుగర్ ఫ్రీ వాళ్ళకి ఓన్లీ హనీ కొద్దిగా కలుపుతాము, నెయ్యి ఉంటుందమ్మా అందులో. వాళ్ళకి షుగర్ ఎటువంటి పరిస్థితుల్లో పెరగకుండా. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు అందరికీ నరాల నీరసం, మానసికమైన నీరసం, శారీరక నీరసం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు మాకు మ్యాన్ పవర్కి కానీ, బలంగా ఉండటానికి కానీ, ఆరోగ్యంగా ఉండటానికి మందులు ఏమున్నాయో ఇవ్వండి అంటారు. లేహ్యం ఉందంటే ఆ లేహ్యాల్లో పంచదార ఉంటుంది కదా, అది మాకు వద్దు. కాదు, మా దగ్గర షుగర్ ఫ్రీ లేహ్యం ఉందంటే వెంటనే తీసుకుంటారు. ఇలాగా షుగర్ ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ లేహ్యం అనేది చేసామండి. ఈ ధాతువృద్ధికర ఔషధాలు అనేది స్త్రీలు పురుషులు అందరూ తినొచ్చమ్మ. ఓన్లీ పురుషుల కోసమే కాదు, స్త్రీలు కూడా తినొచ్చు. మెనోపాజ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువగా నీరసం ఉన్నవాళ్ళు, మెన్స్ట్రువల్ సైకిల్కి ముందర వీక్నెస్ వస్తాం చాలా మందికి. అటువంటి వాళ్ళు ఇది తీసుకుంటే కొన్ని రోజులు, మీకు సంవత్సరానికి 1-2 బాటిల్ వాడుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు నీరసం రాకుండా ఉంటుంది. మీ ఎముకలు గట్టిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎంత ఫ్రీక్వెంట్ గా వాడచ్చు సార్ ఇది? కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అమ్మా. డైలీ వాడచ్చు? డైలీ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.